అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే కేసీఆర్ అహంకారంలో కావచ్చు, అనుభవంలో కావచ్చు, రాజకీయ నాయకుడిగా ఒక ఆకు ఎక్కువే. సీనియర్ కదా, అండ్ ఆ నియంతృత్వ పోకళ్ళు కూడా అలాగే ఉంటాయి. అహంకారం, అహంభావం కూడా అలాగే ఉంటుంది. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైనా వచ్చినప్పుడు, దిగాల్సి వచ్చినప్పుడు దిగుతారు. చూడండి, ఆయన రెండు పర్యాయాలు సీఎంగా పనిచేశారు, 9.5 సంవత్సరాలు. అంతకుముందు ఎంపీగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. సో అట్లా ఆయనకు ఒక ప్రొఫైల్ ఉంది, పొలిటికల్గా స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉంది. అటువంటి వ్యక్తి ఓడిపోయారు. పార్టీ ఓడిపోయింది. పార్టీ ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. ఇటువైపు అధికార పక్షంలో రేవంత్ రెడ్డి సీఎం. కేసీఆర్ గారు ఎంత మాటకారో, ఎంత ధాటిగా మాట్లాడగలరో అందులో చాలా వంతు రేవంత్ రెడ్డి గారు కూడా ధాటిగా మాట్లాడగలరు. సో రేవంత్ రెడ్డితో సహా భట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, అండ్ దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అండ్ శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, వీళ్ళందరూ స్ట్రాంగ్ లీడర్స్ కొంతమంది ఉన్నారు, గట్టిగా మాట్లాడేవాళ్ళు రేవంత్ రెడ్డి గారి టీం. కేసీఆర్ గారు అంటే టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారికి సపోర్ట్గా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు ధాటిగా మాట్లాడగలరు. మిగిలిన వాళ్ళు అంతే. ఈ మధ్య కాస్త కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు యాక్టివ్ అవుతున్నారు. సో కేసీఆర్ గారికి తెలుసు తన అసెంబ్లీకి వెళ్తే అవమానపడతారు అని. అందులోకి కొంచెం చిన్నబుచ్చినట్టు ఉంటుంది, చిన్న చూపుగా ఉంటుంది. సో అందుకే ఆయన ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి జస్ట్ ఒక 2 సార్లు మాత్రమే వెళ్ళి వచ్చేశారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత పాత్రంతా కూడా కేటీఆరే పోషిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హరీష్ రావు ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు వాళ్ళే. సో కేసీఆర్ గారు అసెంబ్లీకి రాని లోటు బీఆర్ఎస్ పార్టీకి కనిపిస్తుంది. అండ్ పబ్లిక్లోనికి రాని లోటు, మీడియా ముందుకు రాని లోటు కూడా బీఆర్ఎస్ పార్టీకి కనిపిస్తుంది. సో ఆయన ఆరోగ్యరీత్యా, వయసు రీత్యా ఆయన కొంచెం విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చి నాళ్ళు సైలెంట్గా ఉన్నారు. మొన్న ఒక వారం రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టారు, మీడియా ముందుకు వచ్చారు, తనదై శైలిలో మాట్లాడారు. సో ఆ తర్వాత మొన్న అసెంబ్లీకి వెళ్ళారు. ఆయన అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఆయన అసెంబ్లీలో తన సీట్లో కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి నేరుగా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు రావడం చూసి కేసీఆర్ గారు లేచి నిలబడ్డారు. ఇద్దరు, రేవంత్ రెడ్డి గారు అతనికి నమస్కారం చేశారు, కేసీఆర్ గారు ప్రతి నమస్కారం చేశారు, కరచాలనం చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒక్క 5 నిమిషాలు అసెంబ్లీలో ఉన్నారు, తర్వాత బయటికి వెళ్ళిపోయారు. అంటే ఉన్న కాసేపు ఆ హుందాతనం కనిపించింది. ఆ హేళనలు, బల్లలు చర్చరాలు, ఇకలికలు, పక్కపక్కలు నవ్వులు, సైడ్ కామెంటరీలు లేవు. ఆ హుందాతనం కాస్త కనిపించింది. రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం ఆయన హుందాతనం, ఈయన వచ్చినప్పుడు ఆయన లేచి నిల్చోవడం ఆయన సంస్కారం. సో ఇద్దరికి కూడా కరెక్ట్గా కుదిరింది. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటువంటివి చాలా అరుదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారి బాధితులే. రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు, కేసులు పెట్టారు, ఇబ్బంది పెట్టారు, ముప్పు తిప్పలు పెట్టారు, రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. అటువంటి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కేసీఆర్ గారికి మొన్న మధ్య ఆరోగ్యం బాగోకపోతే ఆయన హాస్పిటల్లో జాయిన్ అయితే ఆయన మీద స్పెషల్ కేర్ తీసుకుంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారే స్వయంగా పర్యవేక్షిస్తూ వచ్చారు, డాక్టర్లతో సమీక్షిస్తూ వచ్చారు కేసీఆర్ గారి ఆరోగ్యం గురించి. అండ్ ఈ మధ్య 2-3 సందర్భాల్లో కేసీఆర్ గారి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను ఆయన విమర్శించడం కరెక్ట్ కాదు, నేను ఆయన్ని టార్గెట్ చేయను అని కూడా ఆయన మాట్లాడారు. కేవలం మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే రేవంత్ రెడ్డి గారు ఆయన కౌంటర్ ఇచ్చి మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో తేల్చుకున్నాం, మాట్లాడదామని సవాల్ చేశారు అంతే. అంటే మెచ్యూరిటీ కనిపిస్తోంది, ఆ హుందాతనం కనిపిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టపడల. భయం. ఎందుకు భయం అంటే గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన హేళన, వెటకారం తక్కువ కాదు కదా, రన్నింగ్ కామెంటరీ, సైడ్ కామెంటరీ తక్కువ కాదు కదా. సో అందుకు వీళ్ళు అది ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. సో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని కొట్టారు, వాళ్ళ అధికారంలోకి వచ్చాక వీళ్ళని తిరిగి కొడతారని వీళ్ళు భయపడి వెళ్ళడం మానేస్తున్నారు, దాక్కుంటున్నారు. అది ప్రజలకు అర్థమైంది ఆ సూత్రం. కానీ అసెంబ్లీ అనేది ఒక ప్రజా సమస్యలు చర్చించడానికి ఒక సరైన వేదిక. సో అక్కడ ఒక సభ్యుడైన ఆ పార్టీ తరపున ఒక మెంబర్ ఉన్నా సరే
మాట్లాడితే ఒక సరైన పాయింట్ లేవనెత్తితే మిగిలిన సభ్యులందరూ ఆశ్చర్యంగా చూడాల్సిందే, వినాల్సిందే. రాష్ట్ర ప్రజలందరూ ఖచ్చితంగా దాన్ని అప్రిషియేట్ చేస్తారు, పార్టీలకు సంబంధం లేకుండా. కానీ ఎందుకో వైసీపీలో ఆ మెచ్యూరిటీ లేదు, ఆ హుందాతనం లేదు. ఒక సరైన సమస్యను తీసుకువెళ్ళి అసెంబ్లీలో మాట్లాడదాం, ప్రభుత్వాన్ని ఇరుకుని పెడదామని వాళ్ళు అనుకోవట్లా. ఈ పీపీపీ ఇష్యూ కావచ్చు, లేదా ఏ ఇష్యూలో అయినా సరే ప్రభుత్వ వైఫల్యాలను, అప్పుల గురించి, పీపీపీ గురించి, కాగ్ రిపోర్ట్స్, అవి ఇవి ఏదైనా చెప్పొచ్చు, ఏది వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేదన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేను కోరుకుంటుంది ఏంటంటే అధికార విపక్షాల మధ్య అసెంబ్లీలో చర్చ జరగాలి. ప్రజా సమస్యల మీద, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల మీద, సంస్కరణల మీద, పాలసీల మీద చర్చ జరగాలి అసెంబ్లీలో. ఆ చర్చకు ఒక అర్థవంతమైన ముగింపు ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్లో అది లేదు. ఎందుకంటే సరైన విపక్షం లేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్తే బెటర్, ఆ హుందాతనాన్ని కాపాడుకుంటే బెటర్ అనమాట.